సాధిపత అయినందువలన వక్కలు, సమస్తమణులు, రత్నాలు, బంగారం, వెండి, ధాన్యం, ప్రత్తి, చర్మములు, పూలు, సుగంధ ద్రవ్యాలు, చందనము మొదలగు వస్తువులకు ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అయినా అంతగా ధరలు తగ్గవు. కొన్నిటికి ధరలు ఒడిదుడుకులుగా ఉంటాయి. అలాగే బ్రహ్మవేత్తలు, బ్రాహ్మణులను సూచించేందుకు వ్యాపార రంగం మంచి అభివృద్ధి సాధించి మన దేశంలో ఆర్థికంగా ఉంటుంది. అమెరికాలో కొన్ని ఇబ్బందులు కలుగును ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక రంగంలో మన దేశం అభివృద్ధి చెందిన దేశముగా గుర్తింపు పొందును. ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉన్నను మన దేశంలో అంతగా ఉండవు. పాదరసము, వెండి, బంగారము ధరలు పెరుగుతాయి. తమిళనాడు, కేరళ ప్రాంతమునందు అత్యధిక వర్షపాతం నమోదవుతుంది నేరసాధిపతిగా గురుడు ఉండడం వలన. ఈ విధంగా నవనాయకులు ఈ విధంగా మనల్ని పరిపాలన చేయడానికి ఆయా బాధ్యతలు, అదేవిధంగా ఆయా ఫలాలను మనకి అందజేయడం జరిగింది. మరి కర్తరి నిర్ణయం 4వ తారీఖు 5వ నెల మే 4వ తారీఖు నుంచి మే 11 వరకు, వైశాఖ బహుళ నవమి సోమవారం వరకు చిన్న కర్తరిగా చెప్పి మే 11 నుండి మే 29వ తారీఖు వరకు పెద్ద కర్తరిగా చెప్పారు. అలాగే ఈ సంవత్సరం గురుమౌఢ్యమి ఏర్పడుతుంది. జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు గురుమూఢమి. అలాగే శుక్రమూఢమి అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకు శుక్రమౌఢ్యమి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించే గ్రహణాలు ఏమీ లేవు. ఎటువంటి నియమాలు అవసరం లేదు. కాబట్టి ఆ యొక్క ఎటువంటి గ్రహణాలు లేనప్పుడు ఎక్కడో ఇతర దేశాల్లో జరిగినా ఇక్కడ చేయాలా అని ఒక్కొక్కసారి ధర్మ సందేహాల్లో మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది భక్తాదులు. మన భారతదేశంలో కనిపించని గ్రహణాలకు మనం ఎటువంటి నియమములు పాటించిన అవసరం లేదు. భక్తాదులు గమనించగలరు. ఇక రాశుల్లోకి వెళదాం. మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది మేషరాశి మరియు మేషలగ్నం. ఈ రెండిటికి ఫలాలను చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి మరి ఆదాయం 11, వ్యయం 5గా, రాజపూజ్యం 2, అవమానం 4గా చెప్పడం జరిగింది. మేషరాశి వారికి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గురు రాహు బలంతో అంతగా ఇబ్బందులు ఉండవు. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. నూతన వాహనాలు కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు, అలాగే జీవన సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా మేషలగ్నానికి వచ్చేటప్పటికి శని వ్యయంలో ఉన్నందువల్ల పాదములు, నరముల బలహీనత, అదేవిధంగా దుర్వ్యయం, గొంతు సమస్యలు, భుజములు, మోకాళ్ళు, నరములు బలహీనత, అరుగుదల లోపాలు కలుగుతాయి. మరి ఆ యొక్క శని వ్యయంలో ఉండడం, అలాగే రాశికి ఏలినాటి శనిగా ఉండడం, వీటి వల్ల ఈ విధంగా శనికి సంబంధించిన దోషశాంతిగా శనికి తెల తైలాభిషేకములు లేదా యథాశక్తిగా దేవాలయాల్లో నువ్వుల నూనెతో దీపారాధనకి నువ్వులు నేనే ఇవ్వటం, అలాగే గురుబలం బాగున్నందువల్ల గృహ నిర్మాణ ప్రయత్నాలు ఖచ్చితంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తాయి, నెరవేరుతాయి. వాహన యోగం కలుగుతుంది. సద్వయం, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది. పంచమకేతు ఆధ్యాత్మిక చింతనను పెంచుతాడు. కాబట్టి పరిపూర్ణంగా మేషరాశి వారికి విశేష ఫలాన్ని ఇస్తుందన్నారు. శని వల్ల మాత్రమే కొద్దిగా అయిన బాధలు ఉన్నాయి. మరి ఆ ఏలినాటి శని బాధలు తొలగాలంటే శనివార నియమము, అదేవిధంగా ఆ యొక్క హనుమాన్ చాలీసా పారాయణలు ఇట్లాంటివి ఏమన్నా నిత్యము స్మరణ చేసుకుంటూ ఉంటే శని బాధలు తొలగుతాయి.